నయించలేగా Basta भैया बस्ता भैया आवाज दो आवाज दो ఆదిలాబాద్ డిపోలో మా జేఏసీ పిలుపు మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క డిపో యందు మా జేఏసీ కన్వీనర్ మొత్తం కలిసి ప్రతి ఒక్క డిపోలో ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఫ్రీ బస్సు పెట్టి దానికి కమిటీ పెట్టలేరు, విద్యుత్ పెట్టి దాన్ని కూడా కమిటీ పెట్టలేరు, మళ్ళీ గ్యాస్ పెట్టి దాన్ని కూడా ఏం పెట్టలేరు. మా ఆర్టీసీ దానికి ఎందుకు కమిటీ పెడుతున్నారయ్యా, ఎందుకు ఆపుతున్నారు? మాకు కావాల్సింది ఒకటే ముఖ్యమైనది విలీనం, ఒకటి 2 పిఆర్సీ రావాలి. మాకు మా డిపో ఎంత ఇది జరిగినా కూడా మాకు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు. మాకు యూనియన్లు కావాలి. మీరు మాకు ఈ చిన్న కోరికనే, పెద్ద కోరికలు ఏం లేవు, చిన్న కోరిక మాకు నెరవేర్చాలని కోరుతున్నాను. ఈరోజు ఆదిలాబాద్ డిపోలో 4 గంటల నుంచి దేశవ్యాప్త సమ్మె చేయడం జరుగుతుంది. జేసీ మేరకు మా ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయంటే, ఆర్టీసీని గవర్నమెంట్ విలీనం చేయాలి, అదేవిధంగా సంఘాలను అనుమతించాలి, 2017 ఏఎస్ ఇవ్వాలి, 2 పిఆర్సీలు ఇవ్వాలి. ఏదైతే ముఖ్యమంత్రి మేనిఫెస్టోలు మా డిమాండ్లన్నీ చేస్తానని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు, అదేవిధంగా మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు 1932లో ఏదైతే ఆర్టీసీలు అక్కడ పుట్టింది, ఆర్టీసీలు కూడా లేకుండా హైదరాబాద్లో కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయో ప్రత్యేకంగా ఆర్టీసీలకు ఇచ్చి మాకు ఆర్టీసీ ద్వారానే నడిపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ సాధారణ మొత్తం డిమాండ్లన్నీ పరిష్కారం అయ్యేంత వరకు మేము సమ్మెలో పాల్గొంటామని చెప్పి డిమాండ్ చేస్తాము. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రోజు వరకు కూడా ఆర్టీసీని విలీనం చేయలేదు. అందుకొరకే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇదొకటే కాదు, మీరు ఇలా యూనియన్లను కూడా పునరుద్ధరిస్తామని చెప్పిండ్రు. ఈ రోజు వరకు ఆర్టీసీ యూనియన్లను కూడా పునరుద్ధరణ చేయలేదు. మూడవది, ఇవాళ ఏదైతే పే స్కేల్స్ ఉన్నాయో 2021, 25 2 పే స్కేల్స్ కూడా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయాలని చెప్పి వారు అడుగుతున్నారు. అట్లనే మరి గతంలో ఏదైతే కారుణ్య నియామకాలు మరి జరిపిన వెంటనే వాళ్ళని కూడా రెగ్యులర్ ఎంప్లాయీగా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీరే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు. మరి దాని తర్వాత ఇటువంటి మీరు పెట్టినటువంటి అనేకమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ అన్నీ పూర్తి చేయాలని చెప్పి మరి ఈరోజు వాళ్ళు కార్యక్రమం తీసుకుంటే, నేను పిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఇలా వారికి పూర్తిగా నేనే కాదు మా పిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, మీరు ఇంకా ఎన్ని రోజులు చేసుకున్నా తన్ మన్ ధన్సే జోగు రామన్నతో పాటు పిఆర్ఎస్ పార్టీ కూడా మీకు పూర్తి మద్దతు ఉంటుంది. పోలీసులు ఎందరు పెట్టినా ఇదేం పోలీసుల ప్రభుత్వం కాదు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరునికి
అడిగే హక్కు ఉంటుంది. ఇది కొత్తది కాదు, ఇది గొంతమ్మ కోరికలు కాదు. మీరు ఇచ్చిన మాట, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మాట 2.5 సంవత్సరాలు ఓపిక పట్టింది. మరి ఇంకెప్పుడు ఓపిక పడతారు? అందుకొరకే పోలీసులు ఎందరు పెట్టినా ఇది పోలీసుల ప్రభుత్వం కాదు. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయితేనే పోలీసులు వస్తారు తప్ప పోలీసులు కూడా మనోళ్ళే. పోలీసులు కూడా వాళ్ళు కూడా మరి ప్రజలే. వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళ నుంచి కూడా పోలీసుల ఇంటి నుంచి కూడా ఇక్కడ కండక్టర్లు ఉండొచ్చు. ఆర్టీసీ సంస్థలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు. మనం సామరస్యంగా శాంతియుతంగా ఎక్కడ కూడా ఎలాంటి మరి గొడవలు లేకుండా ఎలాంటి మన సంఘటనలు కాకుండా మనం చేద్దాం. తప్పకుండా నేను కూడా మీతో పాటు ఉంటాం. తిరుపతి రెడ్డిలున్నా ఇంకెవరున్నా ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేయవలసిందే. మేము వాళ్ళని కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాం, పర్సనల్గా ఇంటికి వచ్చి చెప్తాం. ఎందుకంటే కార్మికుల సమస్య ఇది ఒక ఆర్టీసీ సమస్య అంటే ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. అందుకొరకే ఇలా యాజమాన్యంతో ఎంత ఇబ్బందులైనా మరి ఇలా కార్మికులతో ఇబ్బంది అని చెప్పి గతంలో మరి బోర్డు మెంబర్లుగా పెట్టినారు. ఇలా ప్రమీల అనేటటువంటి ఒక సిస్టరు, అట్లనే సాయిబాబా అనేటటువంటి తమ్ముడు, వాళ్ళిద్దరు కూడా మమ్మల్ని బోర్డు మెంబర్గా పెట్టి మేము ఇటు మరి కార్మికులకు న్యాయం చేస్తలేం, ఇటు మరి సంస్థకు కాకుండా యాజమాన్యంతో మేము కూడా అడిగత్తర్లో పోక లెక్క ఇరుక్కొని ఉన్నాం. కాబట్టి మాకు ఆ పదవులు వద్దని చెప్పి వాళ్ళు కూడా ఇలా స్వచ్ఛందంగా మరి రాజీనామా చేసిండ్రు. ఇలా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా మనం ప్రశాంతంగా చేసుకుందాం, శాంతియుతంగా చేసుకుందాం. ఎక్కడ కూడా ఏ సంఘటన జరగకుండా ఎలాంటి మరి లా అండ్ ఆర్డర్కు విరుద్ధంగా మనం వెళ్లకుండా పనిచేసుకుందాం.